నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు। చలువ పందిర్లలో కొలువు తీరిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలకు తరలివచ్చిన భక్తజనం। చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించబోయేది మాజీ ఎమ్మెల్యే ఆమంచే। ఆమంచికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు గడిచిన 4 ఏళ్ల నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోగా అవినీతి అక్రమాలు పెరిగిపోయాయంటూ కరణంకు చురుకలు। స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి। జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసు అధికారులు కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ। డీటెయిల్స్ చూస్తే శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా పలు రామాలయాలు వీధుల్లో ఏర్పాటు చేసిన పందిళ్ల వద్ద సీతారాముల కళ్యాణ వేడుకలు నేత్రపర్వంగా కొనసాగాయి। శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా పలు రామాలయాలు వీధుల్లో ఏర్పాటు చేసిన పందిళ్ల వద్ద సీతారాముల కళ్యాణ వేడుకలు నేత్రపర్వంగా జరిపారు। పట్టణంలోని దర్భా రోడ్డు, ముంతవారి సెంటర్, పాపరాజు తోట, పేరాల ఇలా అనేక చోట్ల నిర్వహించిన రామయ్య కళ్యాణంలో పుర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణ నడుమ రామచంద్ర ప్రభు కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది। అనంతరం వీచేసిన భక్తులకు వడపప్పు, పానకం, ప్రసాదాల్ని కమిటీ ప్రతినిధులు అందజేశారు। చీరాల కొత్తపల్లిలో రామమందిరంలో 45వ వార్షికోత్సవం జరుగుతున్నది। ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు విశేషంగా విచ్చేసి వారి కానుకలు సమర్పించి స్వామివారి ప్రసాదాలను స్వీకరిస్తున్నారు। అదేవిధంగా ఇంకా 9 రోజుల కార్యక్రమం జరుగుతుంది। భక్తుల్లా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నారు। వేటపాలెం మండలం కొత్తపేటలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ చుండూరు వాసు, ఆయన కుటుంబ సభ్యులు అనుచరగణం చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి సంపూర్ణ మద్దతు తెలియజేశారు। ఈ క్రమంలో స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమంచితో పాటుగా పెద్ద ఎత్తున చుండూరి వాసు అభిమానులు తరలివచ్చారు। చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే స్థానికునైన మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఓటమికి కారణమయ్యాం, కానీ ఈసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు। 100% ఆమంచి గెలిపించుకొని తిరిగి చీరాల ప్రాంత అభివృద్ధికి కొనసాగిస్తామని కొత్తపేటలో మాజీ సర్పంచ్ చుండూరు వాసు అన్నారు। వేటపాలెం మండలం కొత్తపేటలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ చుండూరు వాసు, ఆయన కుటుంబ సభ్యులు అనుచరగణం చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి సంపూర్ణ మద్దతు తెలియజేశారు। ఈ క్రమంలో స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమంచితో పాటుగా పెద్ద ఎత్తున చుండూరి వాసు అభిమానులు తరలివచ్చారు। ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వాసు మాట్లాడారు। చీరాల నియోజకవర్గాన్ని తన పదవీ కాలంలో అన్ని విధాల ప్రగతి పదంలో నడిపించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 2019లో గెలిపించుకోకపోవడం మనందరి దురదృష్టమన్నారు। కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఆమంచిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। ఆమంచిని గెలిపించుకోవడం ఈ ప్రాంత ప్రజల అవసరం కూడా అన్ని ఉద్ఘాటించారు। మాజీ ఎమ్మెల్యే ఆమంచి కన్నా మిన్నగా నియోజకవర్గాన్ని కరణం బలరాం అభివృద్ధి చేస్తారని నమ్మి ఎన్నికల్లో మద్దతుగా నిలిచామని, అయితే గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే కరణం కొత్తపేట ఎన్నికల్లో గెలిచిన అభివృద్ధిని పట్టించుకోకపోగా నియోజకవర్గ వ్యాప్తంగా అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవడంతో పాటుగా అక్రమార్కులకు అండగా నిలబడుతున్నారన్నారు। నియోజకవర్గం అభివృద్ధి పక్కన పెడితే అవినీతి అక్రమాలు రాజ్యమెళ్తూ అభివృద్ధి తిరోగమనం అయిందన్నారు। ఈ ప్రాంతానికి చెందిన నాయకుడిగా ప్రజాక్షేత్రంలో ఉండే తనకు ఎమ్మెల్యే కరణం వర్గీయులు చేసిన దుర్మార్గాలు చేస్తూ ఉండడం నా వల్ల కాలేదన్నారు। ఈ క్రమంలోనే స్థానికుడు విజన్ ఉన్న నాయకుడు ఆమంచికి మద్దతుగా నిలుస్తున్నామన్నారు। ఇక ఈ సమావేశం ఆద్యంతం గడిచిన 5 ఏళ్లలో ఎమ్మెల్యే కరణం అధికారిని అడ్డుపెట్టుకుని చేసిన అవినీతి అక్రమాలపై చుండూరి వాసు ధ్వజమెత్తారు। ఈ క్రమంలోనే ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఏంటి అని ఆలోచన చేశాం। మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాత్రమే ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం అని తాను భావించారన్నారు। చీరాల రాజకీయాల్ని నిశ్చితంగా పరిశీలించాక ఇక్కడ సరైనోడు ఆమంచి కృష్ణమోహన్ అని గ్రహించి తనకు మద్దతు తెలియజేస్తున్నామన్నారు। కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్న ఆమంచికి తామందరం అండగా నిలబడి ప్రజల మద్దతును కూడగడతామన్నారు। ప్రజలు సైతం చీరాలలో పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన చీరాల ప్రాంతానికి చెందిన ఆమంచిని గెలిపించుకొని కృషి చేయాలన్నారు। నాయకుడు అంటే అవి ఇవి ఏదో గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి చేస్తున్నారు ఆశించడం ఇది కాదు। బహు అరుదైన లక్షణాలు ఒక వ్యక్తిలో, నాయకత్వ లక్షణాలతో పాటు అరుదైన లక్షణాలు నేను ఇంత మటుకు చూడాల। మొన్న అరగంటలో వారితో చూసిన తర్వాత సాధారణంగా మాట్లాడుతున్నారేమో, సాధారణంగా వ్యవహారం చేస్తున్నారేమో అనుకున్నా। చాతుర్వర్ణ సిద్ధాంతం మీద, వ్యవస్థ మీద అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భారతదేశం ఏ విధంగా
కొట్టుమిట్టాడుతుంది, ఏ వర్గాలు ఏ విధంగా ఆధిపత్యం మతాన్ని కులాల్ని అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నాయో ఆయనతోటి మాట్లాడిన తర్వాత ఆయన ఆ విషయాల పట్ల కూడా అంత లోతుగా అధ్యయనం చేసి ఒక మేధావులు సైంటిస్టులు వాళ్ళు లోతుగా అధ్యయనం చేస్తారు. ఈయన ఈ రాజకీయం చేస్తూ రాజకీయ నాయకుడిగా ఉంటాడేమో అనుకున్నాను, కానీ ఈ అరగంటలో అనేక అంశాలు రాజ్యాంగం మీద, దేశ విదేశాల మీద, అంతర్గత కుల వ్యవస్థ మీద ఎంత నాలెడ్జి ఉంటుందని నేను ఊహించాల. సాధారణ ఎమ్మెల్యే అనుకున్నా, వాస్తవంగా సాధారణ ఎమ్మెల్యే అనుకున్నా కాదు. అతని దగ్గర పరిపాలనా సామర్థ్యమే కాదు, ఇచ్చిన మాట దానికి కట్టుబడి ఉండడం కోసం అన్నదమ్ముళ్ళైనా సరే, ఎంత ఆస్తిపరులైనా సరే, ఏ పదవిలో ఉన్నా సరే, ఎంతటి వారైనా సరే లెక్క చేయకోకుండా తను ఇచ్చిన మాట కోసం, తను నమ్మిన వ్యక్తుల కోసం కడదాకా ఈరోజు చీరాలలో 2 పార్టీలు పులిపాటి బాబురావు ఇచ్చిన వ్యక్తిని నేను చూశాను అరగంటలో. అటువంటి వ్యక్తి మన చీరాలకి ప్రాతినిధ్యం వహించి గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏం చేశారు, ఈ చీరాల లాంటి నియోజకవర్గానికి ఎవరి ఆవశ్యకత ఉంది, గుడ్డిగా ఓట్లు వేయవద్దు, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, అది ఖచ్చితంగా చర్చ వారి ద్వారా నేను చూశాను. మాట్లాడి వారికి 2 పార్టీల్ని కాదని, ప్రధానమైనటువంటి కులాల్ని కాదని, వారి నాయకత్వం కోసం చీరాల ప్రజానీకం 1000 కళ్ళతో ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారో నేను నాకు తెలిసిన విషయాలు చెప్తాను. ఈ వ్యక్తి అటువంటి దానికి పునాది వేశారు. అందరూ చెట్టున్న కాయలున్న చెట్టు వైపు చూస్తారు. మొండిగా ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మోడీకి నీళ్లు పోయటానికి, ఎడారిలో ఉన్నటువంటి ఈ మొక్కకి నీళ్లు పోయటానికి వచ్చిన త్యాగశీ ఈ వ్యక్తి కావాలా అవిశ్రాంత పోరాటం చేసి అడవిని దున్ని పంటను పండించి వ్యక్తి కోసం ఎదురు చూస్తుంది. అందుకే నేను ఇంత పోరాటం చేసి గమనిస్తా ఉన్నా, ఇతనే సరైన వ్యక్తిగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ మద్దతు, మనం ఇచ్చే మద్దతు ఈ నియోజకవర్గం కేవలం కాదు, ఈ రాష్ట్రంలో రాబోయే దశాబ్దంలో ఎన్నో మార్పులు సృష్టించబోతా ఉంది. దానికి విత్తనపడింది. దీన్ని ఎవర్రా బాబు అంటే ఈ చీరాల ప్రజానీకం. అలాంటి అనుబంధం కలిగినటువంటి నాతో పాటు నా సొంత అన్నగా నేనున్నటువంటి స్థితిలో సమాజం కోసం నాతో పాటు కలిసి నడవటానికి ముందుకొచ్చినటువంటి వాసు గారిని నేను మనస్ఫూర్తిగానే అభినందించడమే కాదు, ఈ సందర్భాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అలానే ఆయన రాకతోటి ఎందుకు చెప్తున్నానంటే 24 సంవత్సరాలు ఏఓకే ఎలక్షన్స్లో వాసు గారు కానీ ఆయన ఏమంటున్నటువంటి అనుచరులు, నాతో పాటు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంతో పాటు అనేక సామాజిక వర్గాలను మేము కాంగ్రెస్ పార్టీగా లేక స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు మేమే ఘర్షణ పడ్డాం. రాజకీయంగా ఏ రోజు కూడా నాకు మద్దతు తెలియజేసినటువంటి దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా ఈ పరిస్థితిని భవిష్యత్తులో సమన్వయం చేసి గతంలో ఉన్నటువంటి వాళ్ళని కొత్తగా ఇప్పుడు వాసు గారు కలిసినప్పటికి కూడా ఆయన కూడా కొత్తపేటతోటి అణువు ప్రత్యేకమైనటువంటి సామాజిక అనుబంధం ఉంది. ఈ రెండింటిని సమన్వయం చేసి ఒక కొత్తపేట కాదు, ఈ కొత్తపేట ద్వారా వచ్చినటువంటి ఈ కలయికను వేటపాలెం మండలమే కాదు, చీరాల నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందేదానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకునే క్రమంలో ప్రతి సందర్భంలో ఈ కొత్తపేటనే ఖచ్చితంగా నేను
తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చి అందరికీ సరైనటువంటి న్యాయం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. సుమారు 15,000 జనాభా కలిగినటువంటి కొత్తపేట ఈరోజు నాకు వాసు గారికి నేను మాట్లాడినప్పుడు ఒక గంట సేపు చర్చించినప్పుడు ఫ్యూచర్లో కొత్తపేట నుంచి సంవత్సరం దాకా ఒక మహానగరం అవుతుంది. కరెక్ట్గా ప్లాన్ చేసి ఈ అవినీతి దౌర్జన్యం విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేసి ప్రజల తాలూకా ఉన్నటువంటి అవసరాలను తీర్చి ఈ పేద ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సక్రమమైనటువంటి మార్గంలో అభివృద్ధి చేస్తే ఏ రకమైనటువంటి సహజ వనరులు లేనటువంటి ఈ చీరాలనే అద్భుతంగా ఈ కొత్తపేట నుంచి తూర్పున సముద్రం దాకా ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి మాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కులరహితంగా క్యారీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వేదిక మీద బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ సింధాల ఆదేశాల మేరకు చీరాల రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసు అధికారులు కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీస్ శాఖ అండగా ఉందనే భరోసాను ప్రజలకు కల్పించేందుకు గాను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ సింధాల ఆదేశాల మేరకు జిల్లాలోని పలు గ్రామాల్లో పోలీసు అధికారులు కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ముఖ్యంగా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓడరేవు గ్రామాలతో పాటు ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలైన రామపురం, ఓడరేవు గ్రామాలతో పాటుగా రేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లూరు, ఉత్తర దక్షిణ గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాన్ని పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల మండలం ఓడరేవు గ్రామంలో మత్స్యకార కుటుంబాలకు ఎస్వీఈఈపీ ఓటు హక్కు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్, ఎస్వీఈఈపీ నోడల్ ఆఫీసర్ వై పిచ్చిరెడ్డి హాజరయ్యారు. చీరాల మండలం ఓడరేవు గ్రామంలో మత్స్యకార కుటుంబాలకు ఎస్వీఈఈపీ ఓటు హక్కు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్, ఎస్వీఈఈపీ నోడల్ ఆఫీసర్ వై పిచ్చిరెడ్డి మాట్లాడారు. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఓటు హక్కును సక్రమంగా సద్వినియోగం చేసుకుని సమాజానికి ఉపయోగపడే ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకోవడం ద్వారా సామాజిక మార్పు సాధ్యపడుతుందన్నారు. గ్రామంలోని మత్స్యకార ఓటర్లకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ, మానవహారం నిర్వహించిన గ్రామస్తుల్ని ఓటు హక్కుపై చైతన్యపరిచారు. అనంతరం ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. అవగాహన సదస్సులో అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్స్ వెంకట్రావు, శోభన్ బాబు, ఎస్వీఈఈపీ టీం మెంబర్ స్వాతి, మత్స్యకారులు పాల్గొన్నారు. చీరాల మండలం విజయనగర కాలనీ గ్రామ శివారు ప్రాంతంలోని నీటి కుంటలో పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చీరాల మండలం విజయనగర్ కాలనీ గ్రామ శివారు ప్రాంతంలోని నీటి కుంటలో పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా నీటి కుంటల మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం పద్మనాభునిపేటలోని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు దేవతా మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం పద్మనాభునిపేటలోని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు దేవతా మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి నగరోత్సవం పురవీధుల్లో కన్నుల పండుగగా సాగింది. ఈ క్రమంలోనే దేవతా మూర్తులను విశేషంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య నగరోత్సవం ఘనంగా సాగింది. భక్తులు సైతం స్వామివారి నగరోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ కొంత తక్కువగా ఉంది. కాంప్లెక్స్ లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న మంగళవారం 67,294 మంది స్వామివారిని దర్శించుకోగా 22,765 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో ఆదాయం 2.94 కోట్లు సమకూరాయి. దర్శన టికెట్లు తెలియని భక్తులకు 6 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. చీరలపట్నం బోస్ నగర్ లో శ్రీ హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చీరలపట్నం బోస్ నగర్ లో శ్రీ హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఉదయం సామూహిక కళ్యాణాలు, సీతారామ స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపారు. హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో తొలిసారిగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా హనుమాన్ భక్త బృందావనంలో అయోధ్య రాముల వారి నగర ఉత్సవం, హనుమాన్ శోభయాత్రలు గత కొన్నేళ్లుగా జరుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, రాజా ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. హనుమాన్ భక్త బృందం చీరాల మా కమిటీ వారు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వెంకటేశ్వర దేవస్థానం నందు కళ్యాణాలు ఏర్పాటు చేశాము, సామూహిక కళ్యాణాలు ఏర్పాటు చేశాము. మేము ఇట్లాంటి కార్యక్రమాలు మొన్న అయోధ్య రాముల వారి కార్యక్రమం కానీ, హనుమాన్ శోభయాత్ర కానీ హనుమాన్ భక్త బృందం చీరాల కమిటీ నిర్వహిస్తుంది. అందరి సహకారంతో రాముల వారి ఆంజనేయ కృప ఎల్లవేళ మన చీరాల ప్రజలకి మనకి ఉండాలని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. ఓకే, స్టార్ట్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన చీరాల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కమిటీ వారు మరియు హనుమాన్ భక్త బృందం చీరాల వారు కలిసి సంయుక్తంగా మన వెంకటేశ్వర స్వామి గుడిలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరుపుకుంటున్నాం. జై శ్రీరామ్. చైత్రమాసంలో జగద్రక్షకుడైనటువంటి రాముడు ఆవిర్భవించినటువంటి దివ్యతిథి చైత్రశుద్ధ నవమి. ఎత్ర జన్మాన ఆరంభవే తత్ర కళ్యాణమాచరేతర శాస్త్రానుసోగనంగా శ్రీవారి యొక్క ఆవిర్భవించినటువంటి చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు స్వామివారి యొక్క కళ్యాణం జరుపుకోవడం లోక సంప్రదాయం. తదనుగుణంగా శ్రీవారి యొక్క శిరస్సు పైన అక్షతలు పడితే తప్ప మానవ జాతి కళ్యాణం చేసుకోనటువంటి సంస్కృతి మనది. తద్విశేషాన్ని పురస్కరించుకుని ఈ రోజున జగద్రక్షకుడైన రాముడికి అభిజిత్ లగ్నంలో 11:45 స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా చేసుకోవడం జరిగింది. జగద్రక్షకుడైన రాముడు అన్ని లోకాలని కూడా సమృద్ధిగా కాపాడాలని రాముణ్ణి ప్రార్థిస్తూ విశేషించినటువంటి కన్యాదాతలకు మహద్భాగ్యాన్ని కలిగించి వారి సౌఖ్యాన్ని నెరవేర్చాలని ప్రార్థిస్తూ జై శ్రీమద్ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభం భవతు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. వడగాల్పులతో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. సాధారణ కంటే 4 నుండి 6 డిగ్రీలు పెరిగాయి. ఏప్రిల్ నెలలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు నిప్పులు చుమ్ముతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు వేడికల తీవ్రత కూడా పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జాతీయ రహదారులు సైతం వాహనాలు రాకపోకలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. చీరలపట్నం సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మేధో మదన చర్చా ప్రథమ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఘంటసాల చైతన్య వేదిక, జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చీరలపట్నం సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మేధో మదన చర్చా పత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఘంటసాల చైతన్య వేదిక, జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిపోతున్నట్లు అర్థమవుతుందన్నారు. ప్రధానంగా నేటి రాజకీయ వ్యవస్థకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం కీలకమైందని, త్వరలో జరగనున్న ప్రజాస్వామ్యానికి పంచప్రమాదాలైన ధనం, కులం, మతం, మద్య వ్యవస్థ వంటి అంశాలపై చర్చ జరగాలన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలందరూ మేలుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, రవికుమార్, వెంకటేశ్వర్లు, మణిబాబు, హరిహరరావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. నిత్యం ఎండలతో మండిపోయే ఈడారి దేశం దుబాయ్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఒక్కసారిగా బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జడివాన కురిసింది. భారీ వర్షంతో వరదలు సంభవించాయి. దీంతో దుబాయ్ మొత్తం స్తంభించిపోయింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సైతం వరద ముంచెత్తింది. రన్వేపై మోకాల లోతు నీరు ఉండడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో దుబాయ్కి వచ్చే పలు విమానాల్ని అధికారులు దారి మళ్లిస్తున్నారు. మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేస్తున్నారు. ఇక వర్షాల కారణంగా భారత్ దుబాయ్ మధ్య నడిచే దాదాపు 28 విమానాలు రద్దయ్యాయి. ప్రధాని మోదీ బుధవారం అసోంలోని నల్బరీలో ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. అయితే ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఏర్పడే అద్భుత ఘట్టాన్ని నేరుగా తిలకించలేకపోయారు. కానీ ఎన్నికల షెడ్యూల్లో బిజీగా ఉన్నప్పటికీ అసోంలోని నల్బరీ ర్యాలీలో పాల్గొన్న తర్వాత తిరుగు ప్రయాణంలో తన ప్రత్యేక హెలికాప్టర్లో అయోధ్య బాలరాముని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. తన ప్రత్యేక హెలికాప్టర్లో ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో బాలరాముడిపై సూర్యకిరణ తిలకాన్ని చూసి మురిసిపోయారు. ఈ సందర్భంగా యావత్ ప్రపంచం ఈ మహా అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించడం కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తుందని తెలిపారు. అయితే ఈ సుందర ఘట్టంలో నేరుగా పాల్గొనే అవకాశం లేకపోయినప్పటికీ లౌక మాధ్యమంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం లభించిందని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు మోదీ. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలకు సంబంధించిన విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికార వెబ్సైట్ లో అందుబాటులోకి ఉంచింది. విద్యార్థులు నేరుగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ నుండి మార్కుల మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను వెబ్సైట్ లో నమోదు చేసుకుని మార్కుల జాబితా పొందవచ్చు. కాగా ఏప్రిల్ 12వ తేదీన విడుదలైన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 67%, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 78% ఉత్తీర్ణత శాతం నమోదైంది. దేశీయ మార్కెట్కు సరికొత్త బొలెరోను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో భాగంగా బొలెరో నియో ప్లస్ మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 9 మంది కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారు ప్రారంభ ధర 11.39 లక్షలు గాను గరిష్టంగా 12.49 లక్షలుగా నిర్ణయించింది. పాత మోడల్ తో పోలిస్తే ఈ నయ మోడల్ 1.50 లక్షల వరకు అధికం. ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారు ఆన్లైన్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. కోల్కతా పేరుకు తగ్గట్టే రాజస్థాన్ రాయల్స్ విక్టరీ కొట్టింది. కోల్కతా నిర్దేశించిన 224 పరుగుల ఛేదనలో ఒక దేశంలో గెలుపు కష్టమనుకున్న మ్యాచ్ లో జోస్ బట్లర్ 60 బంతుల్లో 107 నాట్అవుట్, 9 ఫోర్లు, 6 సిక్సర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రాజస్థాన్ కు అనూహ్య విజయాన్ని అందించాడు. ఛేదనలో 8 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఆఖరికి బంతికి విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా రాజస్థాన్ రికార్డులోకి ఎక్కింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ 56 బంతుల్లో 109, 13 ఫోర్లు, 6 సిక్సర్లు శతకంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బ్యాట్ తో సెంచరీ బాదిన నరేన్ బౌలింగ్ 2/30లోనూ రాణించాడు. బట్లర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్ లో రాజస్థాన్ కు ఇది 6వ విజయం కాగా కోల్కతాకు 2వ పరాభవం. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. చలువ పందిర్లలో కొలువు తీరిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలకు తరలివచ్చిన భక్తజనం. చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించబోయేది మాజీ ఎమ్మెల్యే ఆమంచే. ఆమంచికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు. గడిచిన 4 ఏళ్ల నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోగా అవినీతి అక్రమాలు పెరిగిపోయాయంటూ కరణంకు చురుకలు. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసు అధికారులు, కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.